సెలవిచ్చినటువంటి మాటను ప్రభువా ఈ కుటుంబంలో దైవ బిడ్డలకు అనుగ్రహించి వారి మనవళ్లను మనవరాళ్లను ముని మనవరాళ్లను ప్రభువా ఇంకా వారి యొక్క పిల్లలు కూడా చూడగలిగేటటువంటి ధన్యత ఈ బిడ్డలకు అనుగ్రహించి వాటి ద్వారా గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు ప్రభువా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోవడానికి కృపను అందించండి ప్రభువా. మరి అదే రీతిగా పొద్దుటూరు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ప్రభువా రాజ్యపాలలు శివప్రసాద్ రెడ్డి గారి కొరకై కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. మరి వారు కూడా మా సంఘానికి ఎంతగానో సహకారం అందిస్తూ ఆలయ నిర్మాణంలో అనేక రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటుండగా ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఎమ్మెల్యే గారిని కూడా ఆశీర్వదించి రానున్నటువంటి ఎలక్షన్లలో ప్రభువా ఇంకా గొప్ప విజయాన్ని అనేకమైనటువంటి ఉన్నతమైన విజయాన్ని ఆ బిడ్డ పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. మరి అదే రీతిగా కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ప్రభువా ఇదిగో అవినాష్ రెడ్డి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా ప్రభువా. గౌరవనీయులు అవినాష్ రెడ్డి సార్ గారు కూడా మా సంఘానికి ఎంతో సహాయం అందిస్తానని వాగ్దానం ఇచ్చి మరి సహాయం కొరకై ప్రభువా బిడ మాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండగా సార్ గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా దీవించండి. వారి యొక్క రాజకీయాలను కూడా ఆశీర్వదించి మరి ఎంపీగా గొప్ప సేవ చేస్తూ ఉండగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లలో నిలవబడడానికి మరి చక్కగా ప్రభువా గడిచిన దినముల కంటే ఎక్కువ ఓట్లతో విజయాన్ని సాధించగలిగేందుకును నీవే కృపను అనుగ్రహించండి ప్రభువా. మరి ఎంత మాత్రమే కాకుండా మా రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో రకాలైనటువంటి మేలు ప్రభువా మేము అడిగినా అడగకపోయినా అడగని వారందరికీ కూడా సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రులు గౌరవనీయులు ప్రభువా వైఎస్ ప్రభువా జగన్మోహన్ రెడ్డి సార్ గారి కొరకు కూడా ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలను మా ముందుకు తీసుకొని వచ్చి పేదవారినేమి ప్రభువా బీద బిడ్డలనేమి చదువుకునే బిడ్డలనేమి అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి ప్రభువా ఆ యొక్క బిడ్డలకైతేనేమి ఎన్నో గొప్ప కార్యాలు ఆసుపత్రులు ప్రభువా మరి ఆ యొక్క స్కూళ్లు విద్యా సంస్థలను అనేక రకాలుగా అభివృద్ధి పరిచినాడు ప్రభువా. మరి వృద్ధుల కొరకు కూడా చక్కటి ప్రభువా ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్ ద్వారా ఇంకా ఇతరమైన కార్యక్రమాల ద్వారా ఏ కుటుంబంలో లోటు లేకుండా ఏ కుటుంబంలో ఇబ్బంది లేకుండా అనేక రకాలుగా ప్రభువా పెద్దలకు కుమారుని గాను పిల్లలకు అన్నగాను తండ్రిగాను ప్రభువా ఆ కుటుంబాలు ఆదుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువా సార్ గారికి అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. వారిని దీవించండి ప్రభువా. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగడానికి మరి రానున్నటువంటి నూతన సంవత్సరంలో జరిగే ఎలక్షన్లలో అత్యధికమైనటువంటి స్థానాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభువా వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మళ్ళీ తిరిగి ప్రభువా ఆ ప్రభుత్వాన్ని చేపట్టి ఇంతకంటే ఉన్నతమైన పథకాలను ఇంకా తీసుకొని వచ్చి ప్రజల క్షేమం కొరకై సహకారం అందించినటువంటి నీవే ప్రభువా. వారిని దీవించండి ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరి ప్రభువా మీడియా బిడ్డలను కూడా దీవించి ప్రభువా ఆ బిడ్డలను కూడా ఆశీర్వదించి వారు చేస్తున్న పనులన్నింటిలో నీ తోడు కాపుదలు అనుగ్రహించి మరొకసారి కుటుంబానికి నూరంతలైన ఆశీర్వాదాలతో దీవించి అభివృద్ధి పరిచి నడిపించమని నిన్న మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ కుటుంబానికి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును ప్రతి సంవత్సరం వీరు చేస్తున్నటువంటి సహాయ సహకారాలకును అంతేకాకుండా రామాపురం ఆలయానికి విరాళముగా ఇచ్చినటువంటి 50 సెంట్ల స్థలమునకును అలాగే ఇతరమైన కార్యక్రమాలన్నిటికీ మన స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడ ఇండును గాక.
క్రైస్తవులకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు. అలాగే ఈరోజు నేను కొత్తపేట గ్రామంలో ఉన్నా. ఈ కొత్తపేట గ్రామం వాళ్ళకు కూడా క్రైస్తవులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ కొత్తపేట గ్రామంలో ఈ యొక్క ట్రీ అంటే చెట్టు కార్యక్రమం అనేది కూడా ఈ రోజుకి కరెక్ట్గా 106 సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మా మామగారైన గుద్దేటి వెంకట సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గుద్దేటి వెంకట సుబ్బారెడ్డి గారికి ఈ యొక్క క్రైస్తవులకు కూడా ఎందుకు అటాచ్మెంటు, ఈ రామాపురం అనేది అటాచ్మెంట్ ఎందుకనంటే గత 106 సంవత్సరాల నుంచి వీళ్ళకు ఒక పెద్ద ఫ్యాక్షన్ ఉండేది. ఆ ఫ్యాక్షన్లో ఈ యొక్క రామాపురం వల్ల ప్రజలందరూ కూడా మా మామకు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా మా మామగారింటి కానింటి ప్రతి సంవత్సరము ఇది ఒక పండుగ వాతావరణం మాదిరి ఇక్కడ ఒక చెట్టు ఏర్పాటు చేసి ఆ చెట్టు మన ఇక్కడ వెలిగించుకొని ఇక్కడ నుండి ఊరేగింపు ద్వారా పోయి చర్చికి పోయి చర్చి దగ్గర పెట్టేసి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మేము ఈ మధ్య కాలంలో అక్కడ కూడా ఒక చర్చి అంటే పాత చర్చి కూడా మా మామగారే కట్టించారు అక్కడ. కానీ కొత్త చర్చి అంటే ఎక్కువ మంది ఇప్పుడు జనాభా అయినారు కాబట్టి చర్చి పెద్దదిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మేము కోరినప్పుడు పోయిన సంవత్సరము 50 సెంట్ల స్థలము మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది దగ్గర సెంట్ వచ్చేసి ₹1,00,000. అట్లాగే మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసేదానికి కూడా మేము 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ప్రియతమ నాయకుడు మన ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా దానికి తోడ్పాటు చేస్తూ ఉన్నారు డబ్బు. అలాగే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా దానికి అమౌంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లా దగ్గర అది 1,30,00,000 1,40,00,000తో అది పెద్దగా నాకు తెలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో అంత పెద్ద చర్చి అనేది నేను చూడలేదు. అంత పెద్ద చర్చి పెట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఆ యేసుప్రభు ఆశీస్సులు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అందుకని మేము 10 సంవత్సరం కూడా ఇదే కాదు అక్కడ కూడా మేము ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా ఇంకా భారీ ఎత్తున అక్కడ కూడా 10 సంవత్సరము ఈ క్రిస్మస్ సంబంధంగా ఇంకా భారీగా చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ చెట్టు ఒంగోలు నుంచి తెప్పించినాం. ఎందుకంటే గతంలో ఇక్కడ ప్రొద్దుటూరులో చేస్తూ ఉన్నారు. కానీ ప్రొద్దుటూరులో సరిగా ఈ మధ్య కాలంలో చేయడం లేదు. అందుకని ఇది చెట్టు ఏం చేసామంటే ఒంగోలులో తయారు చేయించి ఒంగోలు నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది.